కాశీనారాయణ మఠం గురించి చరిత్ర ఏంటి స్వామి అసలు? చరిత్ర అంటే కాశీనాయన చరిత్ర అంటే కాశీనాయన మహానుభావుడు, భగవత్ స్వరూపుడు అనేటువంటి భావం ప్రజల్లో కలిగింది కాబట్టి ఇక్కడ ఆయన పరమాత్మలో ఫలానా టైంలో నేను పరబ్రహ్మలో కలిసిపోతానని చెప్పి ఆ పరమాత్మలో కలిసినాడు. ఆయన పరమాత్మ స్వరూపుడని గ్రహించినటువంటి ప్రజలు వాళ్ళ సొంతపు విరాళాలతో ఈ గుడి నిర్మాణానికి మరి కొనుక్కున్నారు. ఇది ఒకరు డబ్బు ఇచ్చి కానీ ఒక సంస్థ చేసినటువంటిది కాదు. కాశీనాయన మీద భక్తి భావనతో చేసినటువంటి ఆ విరాళాలతోనే ఇంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం కట్టబడింది. మరి ఆయన ఆశయం ఏమంటే నిరతాన్నదానం. నిత్యాన్నదానం. ఎందుకు అన్నదానము ఆ విధంగా అంటే ఆయన శ్రీ కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహములన పుట్టిన సంతానం అది. వాళ్ళ తల్లిదండ్రులు సంతానము లేక కాశీకి పోయినప్పుడు అక్కడ వాళ్ళ అనుగ్రహంతో విశ్వేశ్వరుని అనుగ్రహంతో కలిగినారంట. తర్వాత ఆయన చిన్న పిల్లప్పుడే ఒక 5-6 ఏళ్ళ ప్రాయపుడు వాళ్ళమ్మ పనికి పోతాండి ఎత్తుకొని పోయి ఒక చెట్టు నీడను పండబెట్టింది. ఆమె పని చేసుకుంటా ఉన్నది. కాశీనాయన. అప్పుడు చెట్టు నీడ కొద్దిసేపటికి వైదొలిగింది పక్కకు. అప్పుడు పిల్లవానికి ఎండ వచ్చింది. ఎండ వస్తే ఒక శేషుడు వచ్చి ఆయనకు నీడ పట్టినాడంటే నాగశేషుడు. అప్పుడే అనుకున్నారు అక్కడ పోయే వాళ్ళంతా, అమ్మ పాము చుట్టుకుందంటే ఆమె వచ్చింది కన్న తల్లి తీసుకుంది. ఆ పాము చెరుపు చేయడానికి కాదు, ఆయన భగవత్ స్వరూపునికి నీడ కలగజేయడానికి వచ్చినటువంటి ఇదేంటి నిదర్శనంగా. ఆ నిదర్శనం వల్ల ఆ గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు ఈయన మహాత్ముడు అని గమనించినారు. ఆనాడే చిన్నతనములోనే గమనించినాడు. ఈ కాశీనాయన వాళ్ళ మేనమామ సంరక్షణలో పెరిగినాడు. ఎందుకంటే మేనమామ పేర్లు తెలియవు. అమ్మా నాయన గతించినారు అంత ఒక 5-6 ఏళ్ళ అప్పుడే. ఇంకా తల్లిదండ్రులు పోతే మేనమామ గారే ఎవరికైనా పిల్లలకు ఆదరు. వాళ్ళ సంరక్షణలో పెరిగినారు. ఈ కాశీనాయనకు ఒక అక్కయ్య కాశమ్మ. ఆమె పేరు కూడా కాశమ్మ. మరి వాళ్ళ సంరక్షణలో పెరిగిన దానివల్ల ఆ కాశమ్మను వాళ్ళే వివాహం చేసుకున్నారు. కొడుకులకు ఏమో వాళ్ళ కుటుంబీకులే. ఈయనకు వివాహం చేసుకోమంటే నాకు వద్దన్నాడు. లేదు, అస్ఖలిత బ్రహ్మచారి. తర్వాత ఆయన ఎవరి పొలములేకి అడుగు పెట్టినా, ఏ తోట దగ్గర పోయినా పొలములేకి పోయినా అది పుష్కలంగా పండేదంట. అడుగు పెట్టి దానికోసం ఆ ఊరోళ్ళు ఏం చేసినారంటే కాశీనాయను దిన్నం సాయంత్రం పదామరామ తోటకాడికి పదామరామ సేని కాడికి అని పిలిచకపోయే వాళ్ళంట. ఈయన ఆయన మహత్యం అప్పటికే సుమారుగా వచ్చింది. ఆ విధంగా ఉంటే మేనమామ గారు కపిల తోలుతా ఉన్నారు తోటకు. అత్తయ్య గారు అన్నం పెట్టించినారు. ఆయన ఆ మామగారికి ఇచ్చిరా పోని గంపలో అన్నం పెట్టుకుని గంపలు అప్పుడు పోతా ఉన్నాడు. మరి భగవంతుడే ఆ విధంగా కల్పించినాడేమో. ఒక 5-6 మంది ఆకలితో ఎదురుపన్నారు. అయ్యా 2-3 రోజులు అవుతుంది బాటసారులము, అన్నం లేదయ్యా, ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అన్నారు. ఆయన ఏమి వెనుక ముందు చూడకుండా గంపే ఇచ్చేసినాడు. ఇచ్చి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చే వాళ్ళ అత్తయ్య గారు ఏమన్నారు, పని చేసే వాళ్ళకి అన్నం పెట్టిస్తే మధ్యలో దానం చేస్తే అన్నారా ఏమన్నారు. అప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పినాడో. అన్నము విలువ ఇంతని తెలుసుకున్నాడు ఆయన. ఇంకా ఆ నుంచి ఇల్లు దాటిపోయినాడు. ఏ పరిస్థితిలో మానవునికి కావలసినది అన్నము అని గ్రహించినాడు. తర్వాత క్షేత్రాలన్నీ తిరిగినాడు. అధిరాజ గురువయ్య అని ఒక యతీంద్రుడు మహాముని దగ్గర ఆయన శిష్యత్వం చేసినాడు కొన్ని రోజులు గుహలో. తర్వాత ఆయన అనుగ్రహంతో ఏమి కావాలంటే అన్నదానం కోసం నా తపన. అంటే ఇప్పుడు కాశీనాయన గురువు పేరేంటి? అధిరాజ గురువయ్య. ఆయన అనుగ్రహంతో ఆయన ఆశీర్వాదాలు తీసుకుని బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి అన్నదానం అని కావాలంటే నువ్వు కాశీ విశాలాక్షిని గురించి, నువ్వు ఆమెను గురించి తపస్సు చేయాలా అని అన్నాడు.
అన్నదాత కోసం. అన్నదానం. ఎందుకంటే కాశీ విశాలాక్షి పూర్వం నుంచి అనాది నుంచి ఆమె కాశీ క్షేత్రంలో అన్నదాన చేస్తూ ఉన్నటువంటి మహాలక్ష్మి ఆమె. ఆ విధంగా వచ్చి ఆ అన్నపూర్ణేశ్వరిని ఇక్కడ గరుడాద్రి అని ఒక పెద్ద పర్వతం ఉంది. గరుడాద్రి ఇక్కడికి వచ్చి అంతా తిరిగి అది మంచి ప్రదేశం అని అక్కడ నిలబడి ఆ మహాతల్లిని గురించి 14 సంవత్సరాలు తపస్సు చేశాడు. 14 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత చేస్తూ ఏం చేశాడు, ఇక్కడ కాళిదా ఉంది ఈ జ్యోతికి. ఓబుళము నుంచి అట్లా వస్తా ఉన్నాడు, తిరుగుతూ అట్లా తపస్సు చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ జ్యోతి నరసింహస్వామిని అనాది దేవుడు ఇక్కడ ఉన్నాడు. అనాది దేవుడు అప్పటి నుంచో నరసింహస్వామి. ఆయన కూడా బాగా ప్రార్థించేవాడు. ఆయన దగ్గరికి వచ్చి గుడిలో కూర్చొని ఆయన నిమగ్నుడై ఆ నరసింహస్వామిని ఉపాసించేవాడు. తర్వాత కొద్ది రోజులకు వాళ్ళిద్దరి అనుగ్రహం కలిగిందేమో. నరసింహస్వామి తదాస్తు ఈ క్షేత్రానికి జ్యోతిని పెట్టుకొని చెప్పినాడు. జ్యోతి అనే పేరు అప్పటి నుంచి ఈయన కల్పించింది కాదు జ్యోతి, నరసింహస్వామి ఇచ్చినటువంటిది అది. కాకపోతే నరసింహస్వామి ఉండేది ఇది జ్యోతి నరసింహస్వామి ఇది. కానీ ఇప్పుడు జ్యోతి కాశీనాయన ఆశ్రమం అయిపోయింది కదా. అలా పేరు ఎలా మారింది అంటే మారలే, ఆయన ఇచ్చాడు అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఆయన అనుగ్రహంతో సరే నా ముందు నువ్వే ముందు ఉండు. ఆ జ్యోతి క్షేత్రమే ఇది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా జ్యోతి నరసింహస్వామి అనే పేరు వచ్చింది, తర్వాతకి జ్యోతి కాశీనాయన అనే పేరు. జ్యోతి అంటే కాశీనాయన పరమాత్మలో కలిసినటువంటి అన్నదాన కేంద్రం అని అర్థం. జ్యోతి అంటే ఇంకా తేలిపోయింది. అంటే నేను అనేది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి నుంచి కాశీనాయన అనే పేరు ఎలా వచ్చిందని, ఎందుకు అంటే చేంజ్ ఎందుకైందండి పేరు? చేంజ్ అంటే ఆయన చెప్పాడు, నీకు నీ కాశీనాయన ముందు జ్యోతి క్షేత్రము జ్యోతి నరసింహును అనే దాని ముందు జ్యోతి కాశీనాయన అని పెట్టేసినాడు. నీకే ఇచ్చేసినాను నా శిష్యుడు కాబట్టి. తర్వాత అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ఇక్కడ ఆశ్రమం నెలకొల్పినాడు. ఇది కేంద్రం బాగుందని గ్రహించినాడు. నరసింహ స్వామి తోడుగా ఉన్నాడు అనుకున్నాడు. ఇక్కడ ఉండాలని నిశ్చయించుకున్నాడు. అంటే ఆ రోజుల్లో కూడా మామూలుగా ఎవరికైతే స్వామిని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి పావుల చారాన రూపాయని ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు కోటీశ్వర్లు అయ్యారంటారు. అది అందరి నోటి గుండా వచ్చేటువంటి వాక్యమే. ఇప్పుడు మనమే ఏదన్నా కానీ రూపాయలు 2 రూపాయలు 10 రూపాయలు ఇస్తాము. అది అట్లే పెట్టుకొని తనకు నచ్చిన వాళ్ళకు రూపాయి దానం ఇస్తా ఉన్నాడు. ఆ ప్రభావం చాలా మందికి వాళ్ళు మంచి సిరి సంపదలు కలిగినటువంటి వాళ్ళుగా తయారైపోయినారు. ఆ విధంగా అయినదని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు, ఆయన అనుగ్రహము అంటారు. తర్వాత ఆయన పరమాత్మలో కలిసిపోయేటప్పుడు కొద్ది రోజులు ముందు ఫలానా టైంలో ఫలానా రోజు ఫలానా గంటలకు నేను నా యొక్క ఆత్మను పరమాత్మలో లీనము చేస్తాను అన్నాడు. ఇక్కడే అదే స్థలంలోనే వచ్చి జీపులోనే కూర్చున్నాడు ఆ టయానికి ఆయన. అప్పుడు ఇక్కడ అన్నపూర్ణాదేవిని ఆయన నెలకొల్పినాడు, ఆయనే కట్టించినాడు దేవిని. ఆ ధ్వజస్తంభము ఆ రోజు తీసుకునేటప్పుడు ధ్వజస్తంభం ఎత్తలేకుండా వినారంట. ఎవరు కూడా ఎంతమంది పడినా నాయన దగ్గర వినారు. జీపు కాడికి పోయి స్వామి ధ్వజస్తంభం లేదు అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి నాయన అన్నాడంట. ఊరికనే అవలీలగా తీసుకుని విన్నారు ఆయన మహత్యం. తర్వాత ఇంకొక విశేషం ఏమంటే, ఆయన ఎప్పుడైతే పరమాత్మలో కలిసినాడో ఒక ఆవు, ఒక గోవు వెంటనే అమ్మ అని అరుచుకుంటూ వచ్చి 3 చుట్లు ప్రదక్షిణం చేసి ఇక్కడ ప్రాణం వదిలింది. కాశీనాయనే ఆ గోవే కాశీనాయన. అది విశేషం. చూపరులకు ఆయన మహత్యము ఇంతటిది. ఆ గోవు గ్రహించింది. గోవులు సాక్షాత్కారంగా ఆయన స్వరూపమే ఆ గోవు. అక్కడ ఆ గోవు కూడక ఆ మండపం కట్టినారు. అక్కడి నుంచి చిన్నగా అన్నదానం సాగిస్తూ మరి ఇక్కడ చిన్నగా
ఉపనదులు చిన్న చిన్నవి కాలువలు కలిసి నది నుంచి సముద్రమైనట్టు పెద్ద ప్రవాహమైన నదిగా ఇది విస్తరించింది. ఇప్పుడు పెద్ద సముద్రంగా విస్తరించింది. అన్ని కాశీనాయన క్షేత్రాలకు ఈ క్షేత్రము సముద్రం. ఎవరు ఇస్తాడారో ఎక్కడి నుంచి వస్తాడాయో నేను సంవత్సరం నుంచి ఉన్నా గ్రహించలేకుండా నాకే అంత చిక్కలే. అంటే ఇంకా ఇక్కడ మనం సంవత్సరానికి ఒకటే రోజు అంటే 2 days జరుగుతుంది జాతర. ఎందుకని ఒక 2 రోజులు మాత్రం ఇక్కడ జాతర అనేది 2 రోజులే జరుగుతుంది? అట్లేం లేదు. నాయన భక్తులు నిత్యము వస్తానే ఉంటారు. ఆయన కొన్ని సందర్భాలు ఇప్పుడు మహాశివరాత్రి తర్వాత వచ్చి ఉగాది తర్వాత వచ్చి ఇంకా ఇట్లా పండుగలు వస్తాయి కదా. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది. ఆ కార్తీక మాసం అంతా దండిగా వస్తారు. ఎప్పుడైతే భక్తులు ఆ పుణ్యక్షేత్రాలను దర్శించాలనే ఆ ఉత్సాహం కలిగినప్పుడు ఈ క్షేత్రానికి కూడా ఇక్కడ ఎక్కడెక్కడ పోయిన వాళ్ళంతా ఈ జ్యోతి క్షేత్రానికి వచ్చి ఆయన చూసి దర్శించి పోతాడారు అన్నం తిని. అంటే ఇప్పుడు 365 రోజులు సంవత్సరంలో 2 రోజులు ఈ జాతర జరుగుతుంది. స్పెషల్ ఏంటి అసలు ఈ జాతరకు సంబంధించి? స్పెషల్ ఏమంటే ఆయన దత్త జయంతి రోజు ఆయన పరమేశ్వరుడు కలిసినాడు. దత్త జయంతి ఆయన పేరు కూడా దత్తాత్రేయ స్వరూపం అంటారు. ఏ రోజు దత్త జయంతి వస్తుందో అమావాస్యకు అట్లయిన రావచ్చు ఇట్లయిన రావచ్చు ఆనాడు ఈ పండుగ చేస్తారు. కానీ ఆయన రియల్గా ఆయన సమాధి అయినటువంటి రోజు డిసెంబర్ 6. కానీ దత్త జయంతి రోజే ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా ఆయన నిర్ణయించుకున్నాడు. ఇంకా ఆ రోజు కార్యక్రమానికి ఇంతమంది వేలాది మంది భక్తులు తరలి వస్తారంటే అది ఆయన మహత్యం చెప్పాలనా? మరి కాకపోతే ప్రభుత్వము మరి బస్సులు తీసేసింది. కొన్ని ఇళ్ళన్నీ చాలా ఇళ్ళు కట్టుకున్నారు, మీరంతా తీసేయాలంటున్నారు. అనేక చిక్కులు ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ ఏదైతే జీవ జంతువులు ఉన్నాయంటే మూగ జంతువులు అయితే ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్న మూగ జంతువులని అడవుల్లో ఉన్న జంతువులన్నిటికీ హానికి జరుగుతుంది, అలాగే గుడిని తొలగించాలి ఇక్కడి నుంచి అని అంటారు గవర్నమెంట్. దానికి ఏమంటారు? ఇప్పుడు 29 సంవత్సరాలు అంతకుముందు నాయన ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క క్రూర జంతువుకు హాని కలగలేదంటే అది నిజమైనటువంటి మాట. ఆ క్రూర జంతువులు ఈ ప్రదేశంలోకే రావు, గురువే రావు. వచ్చినా ఏమి ఎవరికి ఇంతవరకు ఏదైనా ఒక సంఘటన జరిగిందనేదే లేదు. కానీ ఇదేమో ఒక మహా అడవే పెద్దది. కానీ ఇక్కడ క్రూర జంతువులు మొదటి నుంచి అప్పటి నుంచి ఉన్నాయనేది వదంతి ఉంది. మరి ధన సంపత్తి అయినటువంటి కొండలే ఇవి. ప్రభుత్వం అలా ఆలోచిస్తుందే కానీ క్రూర జంతువులతో ఇప్పుడు ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని మనం పాయింట్గా తీసుకోవాలి. ఏమి జరగలే.